ఇట్స్ వెన్స్‌డే. దిస్ ఈజ్ తిరు. వెల్కమ్ టు లక్కీ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ట్యూస్‌డే నైట్ మార్కెట్ ఉంది. మార్కెట్‌కి వెళ్ళడానికేమో బాగా వర్షం పడుతుంది. ఇంట్లో ఏమో వెజ్జీస్ ఏం లేవు. ఇక ఆన్‌లైన్‌లో పెట్టేశారు. వెజ్జీస్‌తో పాటు కొబ్బరి బొండం కూడా పెట్టుకున్నారు. కొబ్బరి బొండం అయితే పెద్దగానే ఉంది. బంగాళదుంపలు, బెండకాయ, చెరడికాయలు పెట్టిచ్చాను. చెరడికాయలు అయితే చిన్నవి పంపించారు. డే మార్నింగ్ బెండకాయల కవర్‌ని కట్ చేసి చూస్తే పెద్దగా ఉన్నాయి కానీ అన్నీ ముదిరినట్టు అనిపించినాయి. అందుకే కొంచెం పులుసు పెడదామని తీసుకున్నాను. చింతపండు కూడా నానబెట్టుకున్నాను. కాయలను కూడా వాటర్‌లో నానబెట్టుకున్నాను. నూగంతా పోతుందని. క్లైమేట్ అంతా చాలా కూల్‌గా అయిపోయింది 2 డేస్ నుంచి. వేడివేడిగా బోండాలేద్దామని గిన్నెలో కప్పు పెరుగు తీసుకున్నాను. అందులో 1 స్పూన్ ఆయిల్, తగినంత సాల్ట్, ఇక్కడ వంట సోడా వేసి మొత్తం కలుపుకున్నాను. ఉండలేమి లేకుండా పెరుగులో. గోధుమ పిండితో చేస్తున్నాను బోండాలైతే. 1 కప్పు పెరుగుకి 2 కప్స్ గోధుమ పిండి యాడ్ చేసుకుని ఏమీ పోయకుండా ముందు ఆ పెరుగుతోనే కలుపుకోవాలి. వాటర్ అవసరమైతే కొంచెం కొంచెం పోసుకుంటూ బాగా కలుపుకోవాలి. కలుపుకున్న ఈ పిండిని మీకు టైం ఉంటే గంట పాటు నానబెట్టుకోండి. నేనైతే అరగంట పెట్టాను. లంచ్ బాక్స్ లో కర్రీ అయితే బెండకాయలు కట్ చేస్తున్నాను. కట్ చేస్తుంటే బెండకాయలు లేతగానే ఉన్నాయి. ఇంకా ఫ్రై అంటే కొన్ని బెండకాయలు సరిపోవు కదా, ఇంకా కొన్ని బెండకాయలు తీసుకుని ఇలా కట్ చేసుకున్నాను. బ్రేక్ఫాస్ట్ లోకి చట్నీ కోసం పచ్చిమిర్చి వేయించుకున్నాను. అదే కడాయిలో ఆయిల్ పోసుకుని ఆవాలు, జీలకర్ర, పప్పు కూడా వేసుకుని ఫ్రై చేసుకున్నాను. బెండకాయ ఫ్రైలో నాకు ఆనియన్స్ అంతగా నచ్చదు, అందుకే ఆనియన్స్ వేయలేదు. చేసుకున్న బెండకాయలు కూడా నూనెలో వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. మూత పెట్టకూడదు, ఫ్రై కదా. బోండాల కోసం పిండి ప్రిపేర్ చేసుకున్నాను కదా, అందులో సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర కూడా యాడ్ చేసుకుని 5 మినిట్స్ పాటు బాగా కలుపుకోవాలి. రైస్ కూడా అయిపోయింది. కడాయిలో ఆయిల్ అయితే పెట్టేసుకుంటున్నాను వేడి చేసుకోవడం కోసం. ప్లేట్లో టిష్యూ కూడా పెట్టేసుకున్నాను. ఆయిల్ అయితే బాగా వేడైంది. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి కలుపుకున్న పిండిని ఇలా బోండాల్లా వేసేసుకుంటున్నాను. మంటని మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి. లోపల కూడా బాగా కుక్ అవుతుంది. రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయి. ముందు వేసిన 2 బోండాలు ఎక్కువగా కలర్ చేంజ్ అయిపోతుంది, మాడిపోతుందేమోనని ముందు తీసేసాను. ఇలా బ్యాచెస్ వారీగా బోండాలు అయితే ప్రిపేర్ చేసుకున్నాను. మధ్యలో బెండకాయలు కూడా తిప్పుకున్నాను. జిగురంతా పోయాక సాల్ట్ యాడ్ చేసుకుని, కారం యాడ్ చేసుకుని దించేసుకోవటమే. బెండకాయ ఫ్రై అంటే అందరికీ తెలుసు కదా, అందుకే పర్టికులర్గా చూపించట్లేదు. బ్రేక్ఫాస్ట్లోకి అయితే బోండాలు ప్రిపేర్ చేశాను. పల్లీ చట్నీ కూడా రెడీ చేశాను. అన్ని ఫ్రై చేసినవే కాబట్టి తాలింపు పెట్టలేదు. వారికి టైం అయిపోతుంది. ఇలా ప్లేట్లో పెట్టేసుకుని చట్నీ వేసేసి ఇచ్చేసాను. తర్వాత నేను తింటాను. బోండాలు అయితే చాలా టేస్టీగా వచ్చినాయి. కూల్ క్లైమేట్ కి ఇలా బోండాలు చాలా బాగుంటాయి. ఇలా ట్రై చేయండి, గోధుమ పిండితో చాలా టేస్టీగా ఉంటాయి. బాక్స్ కూడా పెట్టేశాను. వాటికి మూతలు పెట్టేసి బ్యాగ్ లో పెట్టేసి మా వారికి ఇచ్చేస్తే అయిపోతుంది. మార్నింగ్ రొటీన్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.